నా పేరు పద్మారెడ్డి. నేను ఒక 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నాను. అయితే ప్రపంచంలో ఇప్పుడు అన్న దుట్టెల సత్యనారాయణ ఇట్లా అడవిని ఎట్లా సృష్టించండో, నేను ఒక 36 సంవత్సరాల కింద నేను కుంకుడు చెట్లు నాటడం జరిగింది. 36 సంవత్సరాల కింద ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు అది చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. ఇప్పుడు దానికి నాకు జయరాజ్ అన్న ఒక 5 సంవత్సరాల కింద నన్ను ప్రోత్సహించి నాకు వనమాలి అనే బిరుదు ఇచ్చి నేను ఇంకా ముందుకు పోవడానికి నాకు చాలా సహకరించాడు అన్న. ఆ విధంగా అన్న నాకు పరిచయం కావడం జరిగింది. అన్న తర్వాత నాకు 39 అవార్డ్స్ రావడం జరిగింది. మన మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. అన్న స్ఫూర్తితోని నేను ఈరోజు మన కెమికల్తో ఈరోజు ఎంతమంది క్యాన్సర్కు దానికి ఎంత గురవుతారో అన్న ఉండి దాని ప్రాధాన్యత నాకు చెప్పడం వల్ల నేను ఇలా వరల్డ్లోనే అత్యధికంగా గుర్తింపు పొందిన ఆర్గానిక్ కెమికల్ లేకుండా కేవలం కుంకుడుగాయతోని నవార రైసు, రెడ్ రైసు, బృంగరాజు, మందార వీటితోని ఈ షాంపూ తయారు చేయడం జరిగింది అన్న స్ఫూర్తితోని. ఇది దీనివల్ల సోరియాసిస్, ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడము, మైగ్రేన్ పోవడము, 20 సంవత్సరాల నుంచి ఉన్న మైగ్రేన్ కూడా పోయింది. అందరికి తెలుసు, అన్నమంగలో చెప్పారు వాళ్ళు. ప్లస్ ఇది ఎన్నో రకాలుగా బాడీ వాష్గా ఉపయోగపడుతుంది. కాళ్ళ పగుళ్ళు కింద క్రాక్స్ వస్తే ఆ క్రాక్స్ కూడా 2 డ్రాపులతోనే క్రాక్స్ హీల్ అవ్వడము, ఎన్నో అద్భుతాలు సృష్టించింది. చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులు, చాలామంది రైతులు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఒకరు వాడిన వాళ్ళు వాళ్ళకి ఇంకోరు చెప్పడం వల్ల ఇది చాలా అద్భుతాలు. ఎలాంటి కెమికల్ లేదు ఇలా. అంటే ఓన్లీ కుంకుడుగాయతో ఏమవుతుంది అంటే నెత్తి కొంచెం మురికిపోతుంది కానీ కొంచెం బిరుసుగా అవుతుంది. కాబట్టి దాని మీద పల్లెటూళ్ళల్లో నవార రైసు, మన ఊళ్ళలో రైసు వాడి గంజి పోసుకోవడం వల్ల ఎన్ని అద్భుతాలు ఎందుకు వాళ్ళు వాడుతున్నారని దాని మీద నేను ప్రయోగం చేసి చైనా వాళ్ళు ఎందుకు గంజి కొట్టుకుంటున్నారు నెత్తికని దాని మీద ఇది చేయడం వల్ల ఇది ఒక అద్భుతమైన ఇదైంది. ఇప్పుడు ఈరోజు చాలా బాగా ఇదవుతుంది, అమ్ముడు పోతుంది. ప్లస్ రైతులకు అందరికీ ఆరోగ్యాన్ని కాపాడడంలో మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఫ్యూచర్లో ఆర్గానిక్ దాంట్లో అన్న ఇప్పుడు మీరు ప్రకృతికి రెండు, మీరు విజ్ఞానము ఒక కన్ను, ప్రకృతి ఒక కన్ను, కానీ మీరు ఇంకొక 2 మీరు చేపట్టాలి. నా కోరిక ఒక రైతుగా ఏంటంటే ఈరోజు కెమికల్ మీరు వచ్చినా రేపు ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా ఆహారం అయితే కావాలి. ఇవాళ ఆహారం మొత్తము కెమికల్ అయిపోయింది. ఇలా ఏం తినలేని పరిస్థితి అయిపోయింది. దాన్ని మీరు ఆర్గానిక్ వ్యవసాయం మీద కూడా మీరు అద్భుతంగా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక ఒక రైతుగా. అందరికీ మీరు ఈ విజ్ఞానము ప్లస్ ఈ ప్రకృతి ప్లస్ ఆర్గానిక్ వ్యవసాయం ప్లస్ మీరు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఏంది మీరు ఎప్పుడు ప్లేటు గ్లాసు మీ ఎమ్మడి పెట్టుకోవడము, మీ ద్వారా 100 మంది రైతులు ఇప్పటికే మారారు. నేను మా ఫామ్ హౌస్లో నా దగ్గరికి రైతులు వరల్డ్ వైడ్గా వస్తారండి. నా దగ్గరికి ఇంచుమించు లక్షల మంది వస్తారు, రైతులు వస్తారు. రోజు చూసుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. కుంకుడు తోట చూడడానికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. రోజు 100 మంది, 200 మంది, 300 మంది, ఒక్కొక్క రోజు 500 మంది కూడా వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి. వచ్చిన ప్రతి రైతుకు అన్నకు తెలుసు భోజనాలు, ఎందుకంటే రైతులు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంగా మా ఫామ్లోనే అందరికీ వచ్చిన ప్రతి రైతుకు మేము భోజనం పెడతాం. ఇప్పటికీ లక్షల మంది అయ్యారు, వస్తూనే ఉంటారు, ప్రతిరోజు వస్తారు. అన్న ఆధ్వర్యంలో అన్నకు తెలుస్తుంది. అయితే అప్పుడు గతంలో మేము ఫస్ట్ ప్లాస్టిక్ ప్లేట్లు వాడినాం 5 సంవత్సరాల కింద. అన్న వచ్చి చెప్పిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మొత్తం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్, ఒక ప్లాస్టిక్ పేపర్ దొరకదు మా వ్యవసాయ క్షేత్రంలో. ఇప్పుడు వాళ్ళ ఈ కుంకుడుగాయతోని ఒక 4 ఐటమ్స్ ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. ఈ ఫ్లోర్ క్లీనర్ వాడడం వల్ల ఇంట్లో ఒక దోమ ఉండదు, వంట రూమ్లో కాకరోచ్ల బుద్ధింకలు ఇట్లా ఉండవు. మన దగ్గరే సార్ చెప్తాను నేను సార్. ప్లస్ ఇది డిష్ వాష్ అండి. దీంతో మనం ప్లేట్లు కడుక్కోవచ్చు. మనం గతంలో ప్లేట్లు బూడిద పెట్టి కడుక్కునేది పల్లెటూళ్ళల్లో. బూడిది మనం పెట్టి కడిగే దాన్ని ఇప్పుడు సబ్బు అదేదో కెమికల్ పెట్టి దాంట్లో ఫోమింగ్ ఏజెంట్ ఉంటుంది గింతంత, దాన్ని సబ్బు అంటే ఇవ్వగానే మీరు డ్రమ్ములు ఆ నల్ల తిప్పి పెడితే ఆ నీళ్లు పోతూనే ఉంటాయి. లాస్ట్కు మళ్ళీ అన్నం తినేటప్పుడు ప్లేట్లో మళ్ళీ
మీకు అది అలానే అవపడుతుంది, ఆ సబ్బే ఉంటుంది అలా. దాంతోనే ఇలా థైరాయిడ్ ప్రాబ్లము, క్యాన్సర్లు, అల్సర్సు, షుగరు ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం అదే. కాబట్టి మీరు ఈ ప్లేట్లు కడుక్కోవడానికి ఒక డ్రాప్ వేస్తే దీంతో ప్లేట్లు కడుక్కోవచ్చు, బస్గుడ్డలు ఉతుక్కోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, సైకిల్ మోటార్ అన్నీ కడుక్కోవచ్చు. దీంతో చాలా అద్భుతమైన పనితనం ఉపయోగిస్తుంది. తర్వాత మనకు ఏ జబ్బులు వచ్చినా చేతుల ద్వారానే వస్తాయి, చేతులు శుభ్రత లేకపోవడం వల్లే. కాబట్టి ఇది కూడా కుంకుడుకాయతోని, మన కాఫీ గింజలతోని, అంటే కొంతమందికి అన్నం తినగానే కాఫీ తాగాలనిపిస్తుంది. అందుకే ఇది కాఫీ గింజలు, ఇది స్మెల్ చూస్తే మీరు కాఫీ తాగాల్సిన అవసరం ఉండదు. ఆ జోక్ కాదు, అన్నకు తెలుసు. నేను వేరే కాదు, అన్నకు తెలుసు. చాలామంది, కొన్ని వేల మందికి తెలుసు, ఇది లక్షల మంది వాడుతున్నారు. అంటే ఇది మీరు ఒక్క డ్రాప్ వేసుకోగానే ఎమ్మటే ఇది మొత్తం ఈ ట్యాన్ అంతా పోతుంది, ప్లస్ మంచి కాఫీ గింజల వాసన వస్తుంది. రావడం వల్ల మీకు అసలు తాగిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్లాస్టిక్ను నిరోధించాలి. నేను ఎవరికో సినిమా యాక్టర్లకు ఎవరికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని అన్న సలహాతోని నేనే బ్రాండ్ పెట్టుకున్న, లోకసాని పద్మారెడ్డి ఆర్గానిక్స్ అని నేనే ఒక బ్రాండ్ పెట్టుకొని దీనికి ఇక్కడ సేవ్ నేచర్, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్ అని పెట్టుకొని ఇది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ప్లస్ ఈ జూట్ బ్యాగ్ వాడడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. కాబట్టి నేను దీంట్లో ఇది తయారు చేయడం జరిగింది. అట్లా ప్రోత్సహించిన మీకు చాలా ధన్యవాదాలన్న. మీరు ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు జయరాదన్నను మిమ్మల్ని ఎవ్వరూ మర్చిపోరు. ఎవరు ఏం సంపాదించకపోయినా ఎన్ని తరాలైనా మీ పేరు ఎప్పటికీ ఉంటుంది. కానీ మీరు ఆర్గానిక్ మీద ప్లస్ ప్లాస్టిక్ మీద మీరు చేయాలని నా కోరిక అన్న. థ్యాంక్ యూ అండి పద్మారెడ్డి గారు. ఇప్పుడు